హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను యూస్ చేసే ఎలక్ట్రిక్ సేవింగ్ మిషన్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీరు కొత్తగా మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. అంతేకాదు, కొత్తగా మీరు మిషన్ తీసుకుంటే ఎలా యూస్ చేయాలి అండ్ సెట్టింగ్స్ అన్నీ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా మిషన్ వచ్చేసి సింగర్ ప్రామిస్ అండి, 1412 మోడల్ నెంబర్. అయితే సింగర్ ప్రామిస్లో నేను 12 స్టిచెస్ మిషన్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది నేను 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకైతే ఏ కంప్లైంట్ లేదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పోర్టబుల్గా ఉండాలి, ఇంట్లో ఎక్కడికైనా మూవ్ చేయడానికి ఈజీగా ఉండాలి అనుకుంటే ఈ మిషన్ చూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే యూజర్ ఫ్రెండ్లీ అండి, చాలా ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. మిషన్ అయితే ఇలా ఉంటుందండి. దీంతోపాటు మనకి దీని బాబిన్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. మనకి ప్లాస్టిక్ బాబిన్స్ వస్తాయి. ఇంకా ఇది సింగిల్ పుట్ అంటారు దీన్ని. మనకి లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని మనం సింగిల్ పాదం యూస్ చేస్తాం కదా, దానిలాగే అనమాట. ఇది ఒకటి వస్తుంది. ఈ ప్లాస్టిక్ పుట్ ఒకటి వస్తుంది. ఇది నేను ఇంకా యూస్ చేయలేదు. ఐ థింక్ ఇది బటన్ వేయడానికి అనుకుంటండి. అండ్ ఇది పీకో ఫుట్ అనమాట. ఇది పీకో చేయడానికి యూజ్ అవుతుంది. ఇది బటన్ హోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఇదేంటంటే మనం నీడిల్ మార్చడానికి ఇది యూజ్ అవుతుంది. ఇలా స్క్రూ టైప్ లాగా అనమాట. అండ్ ఇది వచ్చేసి నార్మల్ స్టిచ్ చేసుకోవడానికి. ఇది నార్మల్ స్టిచ్చింగ్ చేసుకునే ఫుట్ అనమాట. ఈ మిషన్ అయితే నేను సేల్లో తీసుకున్నానండి. 11,600 పడిందండి ప్రైస్ వచ్చేసి. అండ్ ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్లోనే ఉంది. మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు. మిషన్ నేమ్ వచ్చేసి సింగర్ ప్రామిస్ 1412. డెమో అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి స్టిచ్ లెంత్ అనమాట. స్టిచ్ ఏ లెంత్లో కావాలి అనేది చూసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మోడల్స్ అనమాట. మనం ఏ మోడల్ అయితే స్టిచ్చింగ్ కావాలనేది దానికి ఈ పాయింట్ దగ్గర మనం కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ అండి, 3లో కావాలి కాబట్టి నేను ఇక్కడ 3 పాయింట్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి టెన్షన్ అండి, అంటే మనం థ్రెడ్ లూజ్ టైట్ చేసుకుంటాం కదా నార్మల్ మిషన్లో, అదే అనమాట. 4 3లో పెట్టుకుంటే మనకి సరిపోతుంది. మనం లూజ్ వచ్చిందంటే మాత్రం స్టిచ్చింగ్ అది కొంచెం టైట్ చేసుకుంటూ ఉండాలి, అంతేనండి. దానికోసం అయితే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి రివర్స్ చేస్తాం కదా, అదనమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి టైట్ స్టిచ్ అయితే వచ్చేస్తుంది అనమాట. రఫ్ స్టిచ్ అయితే వచ్చేసింది. స్టార్టింగ్లోను ఎండింగ్లోను స్టిచ్ అనేది ఊడిపోకుండా మనం ఇది యూస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. దీనికి ఇలా అయితే పెడల్ అయితే వస్తుందండి. దీన్ని ఏం చేయాలంటే మనం మన ఫుట్ దగ్గర పెట్టుకోవాలి. దీన్ని ప్రెస్ చేస్తే మనకి మూవ్ అవుతుంది అనమాట. దీన్ని స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ మనకి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అండ్ దీన్ని ఇలా కింద పెట్టుకోవాలి మన కాళ్ళ దగ్గర. దానికి ఒక సైడ్లో ఇలా ఉంటుంది. ఇది చూస్తే ఇక్కడ ఉంది. సేమ్ ఇలా చూసుకుని దీనికి అటాచ్ చేయాలి. అండ్ ఇదేంటంటే వన్ సైడ్ పెడల్ వైర్ ఉంది కదా, అండ్ ఇంకొక సైడ్ అయితే ఇలా ప్లగ్ ఉంటుంది. అండ్ అది పెట్టి స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది కూడా స్విచ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ లైట్ ఆన్ అవ్వాలి. థ్రెడ్ ఎలా ఎక్కించాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ బాబిన్కి చూస్తే హోల్స్ అయితే కనిపిస్తాయి. అందులోకి ఇలా థ్రెడ్ అనేది ఎక్కించాలి. ఇది కరెక్ట్ పద్ధతి అనమాట, బాబిన్లోకి థ్రెడ్ ఎక్కించడం. అండ్ ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. దీని దగ్గరికి ఇది ప్రెస్ చేయాలి. ఇక్కడైతే ఇలా సింబల్స్ అయితే ఉంటాయి మనకి థ్రెడ్ ఫిల్ చేయడానికి. బాబిన్లో అయితే
అయితే దీన్ని మనం పట్టుకొని ఉండాలి, అంతే హ్యాండ్స్ ఫ్రీగా అది ఫిల్ అయిపోతూ ఉంటుంది. చాలా తక్కువ నాయిస్ అయితే వస్తుంది దీని నుంచి. మనం మళ్ళీ ఇలా అని ఇప్పుడు తీయాలన్నమాట. జస్ట్ అలా అంటే ఇది మనకి బయటకు వచ్చేసింది. అండ్ ఇది స్టోరేజ్ బాక్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, అండ్ ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. అంతే. థ్రెడ్ అయితే బాబిన్లోకి ఇలా ఫిట్ చేసుకోవాలి. మనకి ఇండికేషన్స్ ఉంటుందండి, ఇవి చూసుకుని జాగ్రత్తగా ఫాలో అయిపోవడమే అన్నమాట. ఇది ఇలా దీని కింద నుంచి తీయాలి, అండ్ ఇది ఇలా దీని పైనుంచి తీసి నెక్స్ట్ ఈ థ్రెడ్ని మనం నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇలా తిప్పితే మనకి కిందనున్న థ్రెడ్ కూడా వస్తుందన్నమాట. అప్పుడు రెండు కలిపి ఇలా సైడ్కి మనం పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను స్టిచ్ చేసి చూపిస్తానండి. దీని మీద స్టిచ్చింగ్ అయితే ఎలా వస్తుందో చూడండి. నేను ఫస్ట్ నార్మల్ స్టిచ్చింగే చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను జిగ్జాగ్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ ఉంటుంది కదా, మనకి ఏ లెంత్లో కావాలి ఏ విడ్త్లో కావాలి అనేది ఇక్కడ మనం చూసుకుని సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం విడ్త్ అనేది పెంచాను. అండ్ ఇప్పుడు నేను విడ్త్ అనేది బాగా తగ్గిస్తున్నాను. అండ్ ఇక్కడైతే థ్రెడ్ కట్టర్ కూడా ఉంటుంది అదనమాట. చూడండి, ఇది నార్మల్ స్టిచ్ అండ్ ఇది జిగ్జాగ్ స్టిచ్. ఇక్కడ వరకు నేను మీడియంలో పెట్టాను, ఇక్కడ నుంచి విడ్త్ అనేది పెంచాను. అండ్ ఇక్కడైతే నేను తగ్గించి స్మాల్గా పెట్టాను అనమాట. అండ్ ఇలా డిఫరెంట్ సైజెస్లో మన ఐడియాస్ బట్టి మన అవసరం బట్టి మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకుని మనం మిషన్ అయితే చాలా ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. మైనస్లో అయితే నాకేం కనిపించలేదండి, నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది. అందుకే నేను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. మీలో ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అండ్ మీలో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.